రైట్ అండి. ఓకే, ప్రసాద్ గారితో పడదాం. సో ప్రసాద్ గారు, కామినేని శ్రీనివాస్తో మొదలైనటువంటి వ్యవహారం నిన్న రాత్రి చిరంజీవి ఇచ్చినటువంటి రెస్పాన్స్ వరకు వచ్చి ఆగింది. ఇది ఇంతటితో సమసిపోతుందా, లేదంటే ఇది ఇంకా చినికి గాలివాన్ లాగా అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? ఎందుకు ఈ విషయం పైన ఇంత హైలైట్ చేస్తున్నారు? ఇది ఎవరికి అడ్వాంటేజ్? అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా వైసీపీ ఈ వ్యవహారాన్ని అంతటిని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం అండి. ఒక మాట నేను చెప్పగలను. ఇక్కడ పెద్దలు గురు సమానులు రామకృష్ణ గారు ఉంటున్న దగ్గర నేను డిబేట్ మాట్లాడుతున్నాను. కొన్ని విషయాలు ఆయనకి చెప్పిన తర్వాత, అంటే చెప్పేదంత స్థాయి కాదు, కానీ ఆయనతో ఆయనకి మళ్ళీ మీరు మైక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటారు. నేను ఆ విషయాలు చెప్తాను. మొదటిది, గౌరవ దేవాలయంతో సమానమైన అసెంబ్లీలో లేని వ్యక్తుల ప్రస్తావన చెయ్యకూడదు. రెండోది, అసెంబ్లీకి ఒక డెకరం ఉంది, భాష. అక్కడ మాట్లాడవలసిన భాష సత్యదూరం, అంటే అసత్యం అన్న మాట కూడా వాడకుండా సత్యదూరం అని మాట్లాడేంత స్థాయి కలిగిన గౌరవ అసెంబ్లీకి ఈ విధమైన పరుష పదజాలం మాట్లాడడం ఎంతవరకు సముచితం? రెండోది, పర్సనల్ ఎజెండాతో డిప్యూటీ స్పీకర్ పదవిని నిర్వర్తిస్తున్న రఘురామకృష్ణరాజు గారు దానికి శభాష్ అనడంలో ఎంతవరకు సముచితం? ఎందుకు అంటే రెండు విషయాలు. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నప్పుడు ఈ రూలింగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇది రికార్డు నుంచి తొలగిస్తున్నాం, ఈ భాష నాట్ యాక్సెప్టబుల్. రెండోది, మీకు దీనికి ఒక రెఫరెన్స్ ఇస్తా. ఒక జగదీష్ రెడ్డి అని తెలంగాణ అసెంబ్లీలో ఒక ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉండేవాడు. ఆయన మాట్లాడుతూ నీ అని వేరే విధంగా అమ్మగారిని అసభ్యంగా మనం చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హోటాహోటిన రోజు అసెంబ్లీకి వచ్చి అది రికార్డ్స్ నుంచి తొలగించి ఆయనతో క్షమాపణ చెప్పించారు. ఇది ఈ రోజు దాకా జరగలేదు. రెండో పాయింట్, ఈ సబూ సందర్భం లేని అంశం ఎత్తికి తెచ్చిన ఈ కామినేని శ్రీనివాస్ ఎవరితను? తెలుగుదేశం దయాధర్మ భిక్షలు లేకపోతే ఉనికి లేని బీజేపీ. వీళ్ళు ఏ మొహం పెట్టుకొని అసలు ఎవరు చర్చించమన్నాడు ఆ విషయాలను? ఫస్ట్ థింగ్, సభ్యుడైన బాలకృష్ణ గారు కానీ సభ్యుడైన కామినేని కానీ ఆ రోజు ఫిలిం ఫెటర్నిటీని పిలిచిన దాంట్లో చిరంజీవి గారు తీసుకెళ్లిన 10 మందిలో వీళ్ళు లేరు. లోపల ఏం జరిగిందో ఒక తపేలా ఛానల్లో చెప్పిన అభూత కల్పనల స్టోరీలు నెరేటివ్స్ కింద తీసుకుని ఎవరు మట్టుకాళ్ళు ఎలా పడితే అలా నెరేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్న దగ్గర ఇవాళ ఇందాకలా ప్యానల్లో ఉన్న సభ్యులు అందరూ మాట్లాడిన దగ్గర ముఖ్యంగా జనసేన అండ్ తెలుగుదేశం గురించి ఒకటే చెప్తారు. ఇవాళ వాళ్ళ భాష ఏది అన్న దాని దగ్గర ఒకసారి మీరు ఆద్యంతం గమనించగలిగితే గుడివాడ ప్రజలు నానికి సమాధానం చెప్పారు, అలాగే గన్నవరం ప్రజలు వంశీకి సమాధానం చెప్పారు. ఇది ప్రజాబాహుల్యంలో భాష యాక్సెప్టెడ్ నాట్ అన్న దగ్గర కాంకరెంట్ గా గెలుచుకుంటున్న వస్తున్న సభ్యులకే దిక్కు దివాణం లేని ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తున్న ప్రజలు ఉన్న దగ్గర వీళ్ళ వ్యక్తిగత భావావేశారు. తర్వాత ఇందాక జనసేన ప్రతినిధి గారు మాట్లాడుతూ చెప్పు ఎవరు చూపించారన్న విషయానికి ఎక్కువగా స్ట్రెస్ ఇచ్చి మాట్లాడారు. ఫస్ట్ మీ పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టిన తర్వాత ఆ దరిద్రం అంతా రాష్ట్రం అంతా పైకి. అంతకన్నా చెప్పవలసిన విషయం ఏంటంటే అసెంబ్లీ వేదికగా ఇవాళ కామినేని అనే వ్యక్తి అనవసరంగా అత్యధిక సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన నేపథ్యం కలిగిన వ్యక్తి అనవసరమైన అసందర్భ ప్రసంగం తీసుకొచ్చి సభకి ఈ రోజు అగౌరవపరిచాడని మాత్రం నేను చెప్పొచ్చు. తర్వాత బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి, తండ్రి సమానులైన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు భారత మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ చైరికి ఎవరైనా సరే పంచేంద్రియాలు మూసుకుని మర్యాద ఇవ్వాల్సింది. ఈ సినిమా వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు నోరు మూసుకుని ఉండలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇదే పవన్ కళ్యాణ్ గారు పిలిచినప్పుడు ఎవరైనా వచ్చాడా? వీళ్ళ గురించి మాట్లాడుతూ ఇంకొక విషయం, ఇదే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించిన విషయం కానీ ఇదే బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించిన విషయం కానీ వీళ్ళు ఆ 10 మందిలో లేరు, అయినా లబ్ధి పొందారు. అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఆ సినిమా కన్నా ముందు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకునే సినిమా వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఆ రోజు ముఖ్యమంత్రిని కలిశారు. అందులో బాలకృష్ణ గారు కలవకపోయినా ఆయన వీర నరసింహారెడ్డి ఏదో సినిమా, దానికి టికెట్ల రేట్లు వాల్టేరు వీరయ్య చౌదరి గారి వాల్టేరు వీరయ్య సినిమాతో ఈక్వలెంట్ గా జరిగింది. సో ప్రివిలేజ్ అన్నది పొందిన తర్వాత కూడా రెండు విషయాలు ఎందుకంటే అక్కడ నేను మధ్యలో మాట్లాడుతున్నది అంతకన్నా ఒప్పుకోను. కృష్ణవేణి గారు కంప్లీట్ చేయనివ్వండి. 20 మంది ఉండి చిరంజీవి గారి గురించి మాట్లాడిన వాళ్ళు బయటకు వెళ్ళిస్తారా? కృష్ణవేణి గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. దేవాలయంలో కూర్చొని చాత్కానాల్లో కూర్చుని వాళ్ళు గుంచుకొని కన్నా మాడమని అసెంబ్లీ ఒక్క నిమిషం మేడం, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయనివ్వండి ఒక్క నిమిషం. ఎస్ ప్లీజ్. కృష్ణవేణి గారు ఎవరి వాయిస్ సరిగా అర్థం కాదు, ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు
గౌరవ అసెంబ్లీలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుతూ బయట కూర్చొని మాట్లాడుతూ కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి ప్లీజ్, ఆయన కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మేడం కృష్ణవేణి గారు ఒక్క నిమిషం అండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ప్రసాద్ గారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ. ఎస్, తెలుగుదేశం దయాధరణ భిక్షలతో గెలిచిన వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు, స్వతంత్ర ప్రతిపత్తి లేని వాళ్ళు కూడా మాట్లాడేది. 11 గంటలు సున్నారా నాకేటి, మీ తర్వాత మీ భవిష్యత్తు చూసుకోండి. ముందు సున్నాతో మొదలైంది కదా. ఒక్క నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. ప్రసాద్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. ఒక్క నిమిషం అండి దయచేసి ఆగండి. ఒక్క నిమిషం. అసెంబ్లీలో జరిగిన విషయం మీద మాట్లాడు. బయట పేరునని కథలు మాకెందుకు, గురువన్నని కథలు మాకెందుకు, వంశీ కథలు మాకెందుకు, ప్రజలు ఏం చేయాలో చూపించారు. ఒక్క నిమిషం దయచేసి. కృష్ణవేణి గారు ఈ ప్రాథమిక డిబేట్ ఎందుకు వస్తారు? కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ప్రసాద్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఎస్ ప్రసాద్ గారు. అసెంబ్లీకి ఒక డెకరం ఉంటుంది, ఒక భాష ఉంటుంది. లేని సభ్యుల గురించి మాట్లాడకూడదన్న ప్రాథమిక కర్తవ్యం ఉంటుంది. ఇవేమీ లేకుండా ఏదో బయట మైక్ పట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టిన దాంట్లో మాట్లాడిన దానికి అసెంబ్లీకి తీసుకుని దాంతో అన్వయించి మాట్లాడితే ఎవరు సమాధానం చెప్తారు? గతంలో భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడింది నిజమో అబద్ధం పర్వత తీయండి. 11 స్థానాలకు పరిమితం చేశారు. వంశీ నానిల్ని ఓడగొట్టి కూర్చోబెట్టారు. అంతంత ఆర్ట్ సర్కమస్టెన్సెస్ లో కూడా గెలిచిన వాళ్ళు అలాంటి వాళ్ళకి దిక్కులే. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఎలా పరిరక్షించుకుంటారో ప్రజలకు బాగా తెలుసు. ఇంకొక విషయం ప్రసాద్ గారు అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి లేవనెత్తాల్సినటువంటి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి హామీల గురించి ఇవన్నీ కాకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ ని పట్టుకొని గతంలో అలా జరిగింది, లేదు అలా జరగలేదని ఒకళ్ళు ఇలా ఖండించుకుంటూ ప్రజా సమయాన్ని సంపదని వృధా చేయడం అనేది. మీరు ఒక ఎనలిస్ట్ గా మీరు ఎలా చూస్తున్నారు ఈ సమయాన్ని వృధా చేయడము, ఈ డబ్బుని వృధా చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా చెప్పగలను. గతంలో కామినేని శ్రీనివాసరావు గారు, మా గురుగారు రామకృష్ణ గారు సభ్యులుగా ఉన్నప్పుడు విజయనగరం మెడికల్ కాలేజీ గురించి సుజయ్ కృష్ణ రంగారావు గారు అడిగిన ఉదంతంలో ప్రైవేట్ కాలేజీ అయితే పెడతామండి అని అవగాహన రాహిత్యంతో మాట్లాడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చిన 17 మెడికల్ కాలేజీకి నిన్న మండలి సమావేశంలో సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రి తడబాటుతో ఎడబాటుతో ఒక్క మాట కూడా పొత్తు లేకుండా ఫిగర్లు కూడా కన్వే చేయకుండా ఏది పడితే అది మాట్లాడిన దానికి డైవర్షన్ టాక్టిక్స్ తో ఇవాళ బాలకృష్ణ గారు, ఇవాళ నిజంగా చెప్పాలంటే అండి బాలకృష్ణ గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు తెలుసా? ఆ పదం ఒకటి ఉచ్చరించకుండా ఉంటే ఇవాళ నిజంగా కడిగిన ముత్యంలో జగన్మోహన్ రెడ్డి నిలబెట్టాడు. ఆయన ఒక మాట చెప్పాలి, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా సంబోధించడం ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. అందులో గౌరవ అసెంబ్లీలో అలాంటి దగ్గర ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఇలా అబద్ధాలు మారుతున్నావు కామినేని మోమాట లేకుండా చెప్పాడు. మళ్ళీ రికలెక్ట్ చేసి ఆ సెంటెన్స్ లో మాడో లేదా మర్యాద గురించి చిరంజీవి గట్టిగా మాట్లాడితే అవకాశం ఇచ్చారని అది తప్పని చెప్పించారు అతనితోనే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో పెద్ద పెద్ద మినిస్టర్లు ఎవరు పడతారు ఎలా పడతారో బిహేవ్ చేయడం మాట్లాడరు. ఆయన ప్రెషియస్ టైం ని ఎవరికైతే వినియోగించడానికి ఇస్తారో అక్కడ ఆయన పిలిచేదాకా ఎవరైనా వేచి చూడవలసిందే. మీకు ఇంకో విషయం చెప్తాను, రామకృష్ణ గారికి చెప్పేంత స్థాయి కాదు కానీ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి, అమిత్ షా గుజరాత్ హోమ్ మినిస్టర్, ఇదే చంద్రబాబు నాయుడు గారు దాన్ని గోదావరిలో వాళ్ళ గడ్డలకి పెట్టారు. 2 గంటల పైచిలుగా ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు వెయిట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. చరిత్రలు మర్చిపోతే ఎవడేం చేస్తాడు? ముఖ్యమంత్రి దిక్కు లేనప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చూపించే వీట పవర్ ముందు ఈ సినిమా వాళ్ళు ఎంత టైం వేస్ట్ కాకుండా రామకృష్ణ గారు ఒకే నిమిషం పైపచ్చు లబ్ధి పొంది స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించిన తర్వాత కూడా ఎలక్షన్ ఎజెండా కింద తీసుకుని ఎలక్షన్స్ కి వినియోగించుకున్న తర్వాత జేడీ లక్ష్మణ్ చూడండి 1,00,000 కోట్లు అవినీతి, తర్వాత ఎలక్షన్లు అన్ని పోయి అన్ని అయిన తర్వాత 1,650 కోట్లు. ఈ చిరంజీవి గారు కూడా మొత్తం అంతా అయిపోయిన తర్వాత రగడ ఆయన ఎత్తుకొస్తుందని ఏమీ కాకుండా అసలు ఏం జరగలేదని ఆయన ఇచ్చిన ట్వీట్ మీరు గమనించండి. పొలిటికల్ ఎజెండాల్లో ఎవరి ఎజెండాలకి ఎవరెవరు ఎలా కొమ్ము కాస్తారో చూసుకుంటుంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ వ్యాసంలో గిర్రం తిరిగి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ల్యాండ్ అవడం ఆక్షేపణీయం. పైపచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా బాలకృష్ణ గారు గౌరవ సభ్యులేయండి ఆ విధంగా సంబోధించడం నాట్ టాలరబుల్, నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఆయన
అసెంబ్లీ రికార్డ్స్ నుంచి దాన్ని తొలగించడం, ఆయన ఆ పదాన్ని విరమించుకోవడం చేయవలసిన బాధ్యత